ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యం వినటానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. హల్లెలూయా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను ఏం చేస్తానంటున్నాడు? కలుగ చేస్తాను అంటూ ఉన్నాడు. ఎందుకు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు అంటే ఆయనే నీకు ఇంకొక వాగ్దానం కూడా ఇస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 9వ అధ్యాయము 11వ వచనంలో మరొక వాగ్దానం కూడా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా, ఆమేన్. దేవుడు నిజంగా మనకి చాలా కుటుంబాల్ని, చాలామంది వ్యక్తుల్ని నేను చూస్తూ ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా. వారు అనేది ఎందుకు మాకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు ఇంత బాధ కలుగుతుంది, ఏంటిది అని చాలా సఫర్ అయిపోతూ ఉన్నారు. చాలామందిని నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరితో చెప్తున్న మాట దేవుడు తిరిగి మరలా నీకు ఆరోగ్యమును స్వస్థత అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దీర్ఘాయువుని మనకి కలుగ చేస్తాడంట. ఏమిస్తాడంట? దీర్ఘాయువుని మనకి కలుగ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఆరోగ్యం లేక ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. చాలామంది అండి ఆరోగ్యం లేక బాధపడుతూ ఉన్నారు. అర్ధాయుష్షు కలిగి చనిపోతూ ఉన్నారు. పుట్టిన తోడనే చనిపోతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిన వెంటనే ఇదిగో పెళ్ళి పెట్టుకున్నామండి, పెళ్ళని చెప్పుకున్నామండి, లేకపోతే నేను పెళ్ళైపోయిందండి, పెళ్ళిలోనే ఏమొచ్చిందంట యూట్యూబ్లో చూస్తే పెళ్ళి జరుగుతూనే ఉంది, పెళ్ళి కొడుక్కి హార్ట్ అటాక్, పెళ్ళి జరుగుతూనే ఉంది, తల్లిదండ్రులు ఏదో అయ్యారని, లేకపోతే ఏదో యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా ఇలాంటి మరణాలు అర్ధాయుష్యులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? చిన్న పిల్లలు, అయ్యో 4 సంవత్సరాల పాప చచ్చిపోయింది అంటున్నారు, ఇదిగో ట్రైన్ కింద పడి చనిపోయింది, ఇదిగో చిన్న వయసులోనే ఇదిగో పలానా వ్యక్తి పాడు చేయటం వల్ల చనిపోయింది. ఇలాంటివి ఎన్నో మనం చదువుకుంటూ ఉంటాం. భూమి మీద మనకి తెలుసు ఆయుష్ చాలా తక్కువ ఆయుష్ మనకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని జీవులకైతే ఆయుష్ అనేది 45 రోజులే ఉంటుంది. కొన్ని జీవులకి, కొన్ని జీవులకైతే 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, కొన్ని జీవులకైతే 16 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అట్లా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా పొందుకున్నప్పుడు ఇట్లా మనం చూస్తాం. కానీ నరుని ఆయుష్ ఎంత అంటున్నాడు దేవుడు? కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్లు 90వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? నరుని ఆయుష్ ఎంతంట? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. కానీ ఎందుకు 80 సంవత్సరాలకి ముందే మనుషులు రాలిపోతున్నారు? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. భయంకరమైన జబ్బులు. అయ్యో ఇదిగో చెయ్యి నరము జస్ట్ పక్కకు తప్పిందంట, ఆ చెయ్యి పని చేయట్లేదు. ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యాలండి. చిన్న నరం అలా తప్పితేనే, చిన్న ఎముక కొంచెం అలా పెరగగానే చాలు, కొంచెం పెరిగిందంట, కొద్దిగా పెరిగితే చాలు మనిషి సిక్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు? దేవుడైతే అంటున్నాడు, నేనైతే నీకేమి కలుగ చేస్తాను అంటున్నాడు. దీర్ఘాయుష్ను, ఆరోగ్యాన్ని నేను ఇస్తాను. నేను ఆయుష్నిచ్చే దేవుడిని, అర్ధాయుష్ను కాదు నేను ఇస్తుంది. ఏమి ఇస్తున్నాడు? దీర్ఘాయుష్ ఇస్తున్నాడు. కానీ ఆయన ఎవ్వరికి కూడా ఏమి ఇవ్వట్లేదంట? అర్ధాయుష్ ఇవ్వట్లేదు. అనారోగ్యాలని దేవుడు నీకు అనుమతించట్లేదు. దేవుడు అంటాడు కదా, ఐగుప్తు తెగుళ్ళు ఏది కూడా మిమ్మలను అంటనివ్వను అంటున్నాడు. మరి ఎందుకు అంటుతున్నాయి ఐగుప్తు తెగుళ్ళు? ఎందుకు వస్తున్నాయి ఈ అనారోగ్యాలు? పిల్లలకి బాగాలేదని ఏడుస్తాం, పిల్లలకు తగ్గేలోపు పెద్దవాళ్ళకు వచ్చేస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్క కుటుంబంలో శాపం. 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 3 పిల్లలకి బాగోకపోవటం నిజంగా ఎంత శాపం. ఒక్కొక్క కుటుంబాన్ని నేను చూస్తూ ఉంటాను. ఆ భర్తకి బాగోలేదని, ఆ భార్యకి బాగాలేదని, తనకున్న కుమారుడు అనారోగ్యంగా ఉన్నారని,
మరొక కుటుంబం అయితే తల్లి పిల్లలు అందరు కూడాను బాగాలేదు అని. అది నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా అండి. అది ఆ పెయిన్ ఆ కుటుంబంలో అనుభవించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈరోజు నువ్వు ఎలాంటి అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉన్నావో నాకు తెలీదు. లేకపోతే ఏ యొక్క కుదరని రోగముతో నీవు బాధపడుతూ ఉన్నావేమో. ఇక ఇది తగ్గదేమో, ఈ షుగర్ ఇంకా కంట్రోల్ అవ్వదేమో, నాకు వచ్చిన ఈ వ్యాధి లేకపోతే నాకు వచ్చినటువంటి ఈ జబ్బు ఇక నా జీవిత కాలం నన్ను అంటిపెట్టుకొని ఉంటుందేమో అనుకుంటున్నావేమో. హల్లెలూయా. ఏమండి, ఐగుప్తులో ఉన్నప్పటికీ ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు ఇశ్రాయేలులకు అంటినీయా? అంటలా. వారు వేరుపరచబడ్డారు. ఒక్క తెగులు, ఒక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్లుగా మనం చూడం. కారణం వారు వేరుపరచబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ప్రత్యేకించబడిన బిడ్డవి. ఈరోజు ఆ తెగులు నీకు కూడా అంటే నువ్వు అనుకున్నావు ఇది దీర్ఘకాల వ్యాధి, నేను చనిపోయే వరకు ఈ యొక్క మెడిసిన్ నేను వాడాలి, ఇది నేను వేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నావు. లేదు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడండి, యెహోవా స్వస్థపరచువాడండి, యెహోవా రాఫా. ఈరోజు మన జీవితములలో స్వస్థపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ కుదరని వ్యాధితో బాధతో సమస్యతో ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో దానివల్ల నీ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉండొచ్చు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కూర్చోలేనటువంటి పరిస్థితి, నడుము నొప్పులు, చెప్పుకోలేనన్ని బలహీనతలండి. ఒక్కోసారి అనిపిస్తుంది మన బలహీనతలని, మనకు శరీరంలో ఉన్న రోగాలని ఎదుటి వ్యక్తితో చెప్తున్నప్పుడు మనకే చాలాసార్లు సిగ్గుగా అనిపించింది. పద్దస్తమానం నా రోగం చెప్పాల్సి వస్తుంది, పద్దస్తమానం నా వ్యాధి చెప్పాల్సి వస్తుంది అని కొన్నిసార్లు మనకేమనిపించింది అంటే ఒకలాంటి సిగ్గుగా అనిపిస్తుంది. ఈరోజు నీ సిగ్గును నీ అవమానమును తుడిచివేసే దేవుడు. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును కలుగు చేస్తానంటున్నాడు దేవుడు. దీర్ఘాయుష్నిస్తానంటున్నాడు మన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడాను అర్ధాయుష్ ఇచ్చినట్టు చూడము. అబ్రహాం గారితో అంటాడు చూడండి, 15వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం. అబ్రహాం గారితో చూడండి ఎలాంటి వాగ్దానం అబ్రహాంకి ఇస్తున్నాడు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడు. ఎప్పుడంట? మంచి వృద్ధాప్యమందు. అంటే నీవు దీర్ఘాయుష్ కలిగి, అంటే మనకు తెలిసింది ఏంటంటే ఆయుష్ విషయంలో సర్టిఫికెట్ ఒక వ్యక్తికే మనకు తెలుసు. ఎవరు? హిజ్కియాకి 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడని అంట. అబ్రహాం గారికి కూడా చూడండి అక్కడ సర్టిఫికెట్ ఇచ్చాడు, నువ్వే మధ్యలో పావు ఎప్పటి వరకు ఉంటావు అంటున్నాడు దేవుడు. మామూలుగా అంటలేదు, నిండు వృద్ధాప్యమందు, గ్యారంటీ ఇచ్చేసాడు దేవుడు. నిండు వృద్ధాప్యమందు చక్కగా అబ్రహాము మంచి వృద్ధాప్యమందు మరణించాడు. మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. చూడండి, కలిగి పచ్చగా నుందురు. ఎవరికి ఇచ్చారు? ముసలితనం వరకు కూడా, నిండు వృద్ధాప్యము వరకు సేవ చేశాడంట ఈయన కూడా. ఎవరు? దావీదు గారు. ఎవరండి ఈ మాటలు చెప్తుంది? ఎవరు? దావీదు గారు కానివ్వండి, అబ్రహాము గారు కానివ్వండి, నిండు వృద్ధాప్యము వరకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ వరకు చక్కగా జీవించి దాన్ని సఫలపరుచుకున్నారు. హల్లెలూయా. ఆ ఆయుష్ని వారు కాపాడుకున్నారు. ఎంత చక్కగా ఆ దీర్ఘాయుష్ని వాళ్ళ జీవితంలో దేవుడిచ్చినటువంటి దాన్ని క్రమముగా చక్కగా వాడుకొని సద్వినియోగము చేసుకున్నారు. ఎలా? వీళ్ళు నిండు వృద్ధాప్యము వరకు కూడా వారి జీవితంలో ఎలా జీవించగలిగారు, ఎలాగా వారి జీవితంలో మరి ఆ యొక్క వృద్ధాప్యము వరకు దేవునితో కలిసి నడవగలిగినారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మనం ఎందుకు రోగాల పాలైపోతున్నాం, మనం ఎందుకు సమస్యల పాలైపోతూ ఉన్నాం, మనకెందుకు ఊరికి లెగిస్తే జబ్బులు వస్తూ ఉన్నాయి మన జీవితంలో, మనం ఎందుకు దీర్ఘాయుష్ కలిగి జీవించలేకపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను దీర్ఘాయుష్ని ఇస్తాను అంటున్నాడు.
ఈరోజు ఆ దీర్ఘాయుషుని కాపాడుకోలేకపోవటానికి కారణాన్ని కూడా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుషు కలిగి జీవించటానికి రహస్యం కూడా ఉన్నది. ఈ అబ్రహాము గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, మంచి దీర్ఘాయుషు కలిగి నిండు వృద్ధాప్యము వరకు జీవించారు అంటే వాళ్ళ జీవితంలో సీక్రెట్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుళ్ళు దేవతలను చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు బాగుండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తర్వాత జీవితము గురించినటువంటి ఆలోచన అయితే ఉండదు. మన జీవితంలో క్రీస్తు దగ్గరికి మనం వస్తున్నాము అంటే ఈ లోకములో మనము సంతోషంగా ఉండాలి. ఈ లోకమును, ఈ శరీరమును మనం విడిచిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం పరలోకం వెళ్ళాలనే ఒక నిశ్చయతతో మనం వస్తూ ఉన్నాం దేవుని దగ్గరికి. ప్రియ సహోదరి, చూడండి, ఏ మనిషిని కదిలిచ్చినా కూడా, అమ్మ దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే చాలమ్మా, దేవుడు మా కుటుంబాన్ని కాపాడితే చాలమ్మా, మా పిల్లోళ్ళు బాగుంటే చాలమ్మా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటే చాలమ్మా, ఇవే మాటలు చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు అర్ధాయుష్ ఇచ్చే అన్యాయస్తుడు కాదు. ఉడుకుతున్న అన్నాన్ని సగంలో దించేసామనుకోండి, ఏమవుతుంది? తెల్లేం. బియ్యము సగం ఉడికి సగం ఉడకపోతే ఏమన్నా పనికొస్తుందా? పనికిరాదు. ఈరోజు చాలామంది వారి చేతులారా వారి ప్రాణాలు తీసేసుకుంటూ ఉన్నారు. ప్రియుడు నచ్చలేదనో, మోసం చేశాడనో, ప్రియురాలు మోసం చేసిందనో, అమ్మ తిట్టిందనో, నాన్న తిట్టాడనో, ఇంకేదేదో సమస్యలు, ఏవేవో కారణాలు చూపుతూ పాస్ అవ్వలేదని, ఫెయిల్ అయ్యారని, రకరకాలు. ఉతిక్కిమంటే చచ్చిపోవటం. భర్త తిట్టాడని, భార్య వెళ్ళిపోయిందని, ఇట్లాంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు బ్రతకటానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అపవాదేమో ఆ మనిషిని చంపటానికి వాడు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడిచ్చే ఆయుష్ వరకు ఉంచకుండా వారిని మధ్యలోనే త్రుంచివేయాలని అపవాది కూడా గట్టిగానే మానవుడి మీద ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను చాలాసార్లు చచ్చిపో అంటుంటాడు, కోసుకో అంటుంటాడు, వెళ్ళిపో అంటుంటాడు, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు నువ్వు దీర్ఘాయుషు కలిగి జీవించుదువుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారికి లేకుంటే దావీదు గారు కానివ్వండి, నిండు వృద్ధాప్యం వరకు దేవుడిచ్చిన ఆయుష్ను వారు కాపాడుకున్నారంటే, నెంబర్ 1 చూడండి, వారి జీవితంలో అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయంలోనే 10వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధత దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు ఎవరికి దీర్ఘాయువు? పైన చదువుకున్నాం 10వ వచనంలో. ఎవరికి? ఇది పట్టుకోనండి. ఎవరు భయభక్తులు కలిగిన వారికి ఏం కలుగుతుందంట? దీర్ఘాయుష్. అబ్రహాము గారు మంచి వృద్ధాప్యమందు మరణించడానికి గల కారణం, దావీదు దేవుడు తనకిచ్చినటువంటి మంచి ఆ యొక్క ముసలితనంలో కూడా చిగురు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, వారు యెహోవా యందు ఏం కలిగి ఉన్నారంట? భయభక్తులు కలిగి ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకోవటం, విసర్జించటమే. ఈరోజు నీ జీవితంలో ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటే, దేవుని యందు నీ జీవితంలో భయభక్తులు కలిగిన జీవితాన్ని విడిచిపెట్టేశావు. బాగా గుర్తుపెట్టుకోనండి ఈ మాట. దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాడు. దేవుడు నీకు మరలా ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహిస్తానంటున్నాడు. అసలు అది కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమును నువ్వు విసర్జించేశావు. భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి యెహోవాకు అసహ్యమైన పాపమును విసర్జించటానికి బదులుగా భయభక్తులనే నువ్వు విసర్జించేసావు. దేవుని యందు భయభక్తులు లేని జీవితం అయిపోయింది. దేవుడు అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, సంఘ కూడికలు అంటే భయం లేదు, ఎవరన్నా నీకు భయం లేదు. ఈరోజు నీ జీవితంలో ఆ కారణము చేత నీ ఆయుష్ ఏమైపోతుందంటే తగ్గిపోతుందంట. మంది ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఈరోజు భయభక్తులు కలిగినటువంటి జీవితము లేకపోవటం వలనే నీ జీవితంలో రోగాలు వచ్చేస్తున్నాయి. పాపమును విసర్జించలేని నీ స్వభావమును బట్టి నీ ఆయుష్ తగ్గిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు విసర్జించాలి. బూతులైనను, సరసోక్తులైనను, దేవునికి వ్యతిరేకమైన హేయమైన క్రియలన్నీ కూడా నువ్వేం చేసేయాలంట? విసర్జించాలి. వాటిని పట్టుకుంటే నీ ఆయుష్ క్షీణం.
క్షీణించిపోతుంది ఆయుష్. చాలామంది అంటూ ఉంటారు, పెద్దలు మనకి చిన్నపిల్లలకి దండం పెడితే ఏమైపోయిందంటే ఆయుష్ తగ్గిద్ది అంటూ ఉంటుంటారు. దేవుడు చెప్తున్నాడు, భయభక్తులు లేని నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబంలో నీకేమైపోతుంది అంటున్నాడు. ఎస్, ఈరోజు అబ్రహాం గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, మంచి వృద్ధాప్యం వరకు జీవించారంటే ఏ కీడు లేకుండా, ఏ రోగాలు లేకుండా హ్యాపీగా చక్కగా వారు జీవించారు అంటే వారి జీవితంలో దేవుని యందు భయభక్తులు. రెండో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ఈ మాట గట్టిగా పట్టుకోండి. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ పైన వచనాలు చదువుకోమ్మ. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇవన్నీ చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ అధ్యాయంలో కూడా. 91వ అధ్యాయంలో కూడా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అక్కడ చాలా ఆశీర్వాదాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి దీర్ఘాయువు. ఈ దీర్ఘాయువు ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎస్, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఎస్, దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీకేం కలుగుతుందంట? ఎస్, నీకు ఆరోగ్యము, ఆయుష్. అంటే నీ ప్రేమ తప్పిపోయింది. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రేమ దేవుని మీద కాకుండా ఎక్కడికో తప్పిపోయింది. అబ్రహాం గారు, దావీదు గారు మంచి వృద్ధాప్యము వరకు జీవించి చిగురించినారు అంటే వారు ఎవరిని ప్రేమించారు? వారి జీవితంలో దేవుణ్ణి ప్రేమించారండి. అబ్రహాం ఎవరిని ప్రేమించాడండి? దేవుణ్ణి ప్రేమించాడు. టెస్ట్ పెట్టాడు. అబ్రహాము, నీ కుమారుడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు బలి ఇవ్వు అంటే, ఓకే ప్రభువా, నాకెందుకు ఈ బిడ్డ, నాకెందుకు ప్రభువా, నువ్వు కదా నాకు ముఖ్యం అన్నాడు. బిడ్డను ప్రేమించాడా? దేవుణ్ణి ప్రేమించాడా? ఎస్, అందుకే అబ్రహాము మంచి వృద్ధాప్యం వరకు జీవించాడు. హల్లెలూయా. దావీదుతో కూడా అన్నాడండి దేవుడు. దావీదు ఒకప్పుడు లోకాన్ని, బెత్షెబాని ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి చెప్పినాడో, ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడో, వెంటనే దాన్ని సరిచేసుకొని ఎవరిని ప్రేమించడం స్టార్ట్ చేశాడండి? దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేశాడు. ఆయన ఆరాధించడం స్టార్ట్ చేశాడు. దావీదు ప్రేమించినంతగా దేవుణ్ణి ఎవరు ప్రేమించారండి? తంబురకి, సితారాకి లేండి 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 దేవుణ్ణి స్తుతించండి అని అంత ప్రేమ అండి దేవునికి. దేవుడు అంటే దావీదుకి. ఈరోజు నీ ప్రేమ ఏమైపోయింది? నీ ప్రేమ ఎవరి మీదకి వెళ్ళిపోయింది? ఈరోజు దేని మీదకి వెళ్ళిపోయింది? ఒకప్పుడు దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమించావు, ఒకప్పుడు దేవుని వాగ్దానాలని ఎంత ప్రేమించావు, ఒకప్పుడు దేవుడు పరిచర్ని ఎంత ప్రేమించావు, కళ్ళకద్దుకున్నావు. పెళ్ళైన భార్య కొత్తలో మంగళసూత్రాలని ఎంత పవిత్రంగా కళ్ళకద్దుకుంటుందోనండి. చాలామంది చాలా చూస్తుంటారు. చిన్నప్పుడు చాలా సినిమాల్లో కూడా చూసా. ఇక ఆ తర్వాత ఉంటుంది ఆమె విశ్వరూపం, దీన్ని హత్తుకుంటుంది కానీ ఆయన నిరక్పడుతుంటుంది. అలా అయిపోయింది నీ ప్రేమ. ఒకప్పుడు దేవుడంటే ఎంత ప్రేమో నీకు. ఆయన తప్ప నీకు మరొకటి రూపము లేదు, మరొక మాట లేదు, మరొక ఊసు నీకు జీవితంలో ఒక ఆలోచన రాలేదు. కానీ ఆ ప్రేమలో నువ్వు తప్పిపోయావు. ఎందుకంటే నీ ప్రియుని ప్రేమ కన్నా వేరొక ప్రేమ నీలోకి వచ్చేసింది. నీ ప్రియుడైన యేసు ప్రేమ కన్నా దానికి లోక సంబంధమైన ప్రేమ నీలోకి వచ్చేసింది. అది నిన్ను పతనము చేస్తుంది, అది నీ నాశనాన్ని కోరుతుంది. ఒకరోజు భూమి మీద లోకములో ప్రేమించి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి కుటుంబాలు పెద్దగా ఆశీర్వదించబడినట్టు మనం చూడట్లా. ఈరోజు దేవుడి యొక్క వాక్యం మనల్ని చాలా చక్కగా హెచ్చరిస్తూ ఉన్నది. ఏ ప్రేమలు పడితే ఆ ప్రేమలు దేవుడు అంగీకరించట్లేదు. యాకోబు కూడా ప్రేమించాడు, ఎన్ని యాతనలు పడ్డాడో మనకు తెలుసు. సంసోను ప్రేమించాడు, ఎన్ని యాతనలు పడ్డాడో మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. భూమి మీద మన కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాం, అనేక శ్రమల పాలైపోతూ ఉన్నారు. ఈరోజు నీ ప్రేమ దేని మీదకి వెళ్ళిపోతుంది? చాలామంది డబ్బుని ప్రేమించి వెళ్ళిపోతూ ఉన్నారు, ధనాన్ని ప్రేమించి వెళ్ళిపోతున్నారు, బిల్డింగుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు నీ ప్రేమ విషయంలో నువ్వు చల్లారిపోయావు అంటున్నాడు. నీ మీద నేరం వేయుచున్నాడు దేవుడు. ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆయన తూచినప్పుడు నీ తూకము తక్కువైపోయింది, నీ ప్రేమ తక్కువైపోయింది దేవుణ్ణి ప్రేమించే విషయంలో. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో నువ్వు ఎదుర్కోబోతున్నావు. ఇది సరిచేసుకోనండి. నాకు కాదు కదా, రోగగ్రస్తులకు కదా ఈ మాట చెప్తున్నాడు, అనారోగ్యం గలవారితో కదా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. మనకి రాకుండునట్లుగా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రేమ ఎవరికి ఇస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణము పొందినంతగా మనల్ని ఏం చేశాడంట?
ప్రేమించాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 క్రీస్తు కొరకు సమస్తమును, క్రీస్తు మన కొరకు ఏం చేసుకున్నాడు? సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట తండ్రి కోసం. సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. చదవండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 అయినను ఏవేవి నాకు లాభకరమైనయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. చూడండి, పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఈ మాట. క్రీస్తు నిమిత్తము నేను ఏవేవైతే నాకు లాభమో అవన్నీ నేను నష్టంగా. నిజమే, ఒకరోజు ప్రార్థనకు వస్తే నీకు కొంత నష్టం కలగవచ్చు. ఆదివారం నువ్వు ప్రార్థనకు వస్తే నీ వ్యాపారమో లేకపోతే నువ్వు వెళ్ళే పని, డ్యూటీనో, ఆఫీసో, సంథింగ్ ఇంట్లోనో ఏదో సంథింగ్ నీకు నష్టం కలిగిద్ది. నేను కలగదంటలేదు. శారీరకంగా డబ్బులు ఆగిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా నువ్వు మనుషులతో అనుభవించే సంతోషం కూడా నీకు గ్యాప్ రావచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, దాన్ని దేవుని కొరకు పౌలు గారు ఎలా ఎంచుకున్నాడంట? నష్టం. పోనీ నాకు అవసరం లేదు, ఆ నష్టం వస్తే వచ్చింది, అది దేవుడే పూడుస్తాడు నాకు అనుకున్నాడు. కానీ మనమేమనుకుంటున్నాం? అది ఒకప్పుడు చేసావు, ఇప్పుడు ఏమంటుంది నీ ప్రేమ? ఎందుకు మనం నష్టపోవాలి అనేటువంటి ఆలోచన నీ జీవితంలో పడిపోయింది. ఈరోజు అబ్రహాం గారు, దావీదు గారు మంచి వృద్ధాప్యం వరకు జీవించారు అంటే వారు ఎవరిని ప్రేమించారు? వారి జీవితంలో దేవుణ్ణి ప్రేమించారు. మూడో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, దీర్ఘాయుష్, మంచి ఆరోగ్యం ఎవరికి వస్తుంది అంటే సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. చూడండి, జీవ మరణములు ఎక్కడ పెట్టాడంట దేవుడు? మన నాలుకలో పెట్టాడు. ఎందుకు నీకు ఆరోగ్యం క్షీణిస్తుంది? ఎందుకో తెలుసా? అర్ధాయుషులు అయిపోతూ ఉన్నారంటే మనము విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడట్లేదు. అయిపోయింది, నాదేముందిలే, నాది కూడా ఒక బతికేనా, నాది కూడా ఒక పనేనా, నా జీవితం కూడా ఒక జీవితమేనా, నాది అయిపోయిందిలేమ్మా, నా చాప్టర్ అయిపోయింది, ఇక నేను ఇంక చచ్చిపోవటమే అంటూ. యోబు తన నోటితో ఏం పలికాడో అదే తన మీదకి వచ్చిందో రాలేదు. అంటే యోబు ఏం చేశాడు? నా ఆరోగ్యం అంతా పాడైపోయింది, నా శరీరం అంతా పాడైపోయింది, నేను ఇంక పనికిరాని వాడిని అయిపోతాను మాట్లాడాడు యోబు. అందుకనే యోబు మీదకి అది వచ్చింది. నేనేది తలంచి తినో అదే వచ్చింది. ఈరోజు ఎవరికి ఆయుష్, ఎవరికి ఆరోగ్యమో తెలుసా? విశ్వాసపు మాటలు పలికేవారికి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసముతో కూడిన మాటను పలకాలి. సారెపత్తు విధవరాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఆమె ఎలాంటి మాటలు పడుతుందంటే, నేను చావక ముందు అప్పం ఒకటి చేసుకొని తిని చచ్చిపోతాం, నేను చావక ముందు ఒక అప్పం చేసుకొని చచ్చిపోతామని అంటుంది. రాజుల మొదటి గ్రంథం 17వ చూస్తాం ఆమెను 12వ ఆమె మాట్లాడుతుంది, నేను చావక ముందు అప్పం ఒకటి చేసుకొని తిని చచ్చిపోతాం. అవిశ్వాసపు మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అవిశ్వాసముతో కూడిన మాటను మాట్లాడకూడదు. నేను మంచి ఆరోగ్యంగా ఉంటున్నాను, ఆమేన్ చెప్పండి. నేను మంచి ఆరోగ్యంగా ఉంటున్నాను, నేను మంచిగా దేవుడు పరిచయం చేస్తున్నాను, దేవుని కొరకు నా కుటుంబం అంతా పరిగెత్తుతున్నాం, ఇలాంటి విశ్వాసపు మాటలు చెప్పుకోవాలి. అప్పు ఎక్కడ దొరికిద్ది, అప్పు ఎక్కడ చేద్దాం, తిందారి పడదాం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం ఎలా ఉండాలంట? అప్పు ఇచ్చేవారిగా ఉంటున్నాను నేను, దేవుడు నన్ను అప్పిచ్చే బిడ్డగా ఉంచుతున్నాడు. ఆరోగ్యం, నన్ను చూసిన వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, నాకు ఆరోగ్యం కాదు, నన్ను చూసిన వాళ్ళకి ఏమొస్తుంది? కొంతమంది మాటలు ఏంటంటే ఎంత బాగుంటాయి అంటేనండి, ఎంత అనారోగ్యంలో ఉన్నా కూడా వెంటనే శక్తి వచ్చినట్టు ఉంటుంది. కొంతమంది మాటలు వింటుంటే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అంటే వాళ్ళంతా బలపరుస్తూ ఆ మాటలు అలా ఉంటాయి. దాదాపు ఒక 3 వారాలు 4 వారాల నుంచి మన సహోదరి కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంది. రాత్రి తీసుకెళ్ళినటువంటి డాక్టర్ గారు భలే మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే, అసలు ఇంకేం లేదని చెప్పేస్తున్నాడు. ఏం లేదు, నువ్వు పనికి వెళ్ళిపోవచ్చు, ఏం లేదు పనికి వెళ్ళిపోవచ్చు, ఇది పెద్ద సమస్య కాదు, ఆపరేషన్ చేసే అంతకన్నా కాదు, జస్ట్ అట్లా సొట్టబడింది అంటున్నారు. ఏం పడింది? నరము జస్ట్ అట్లా 2 సొట్టలు పడ్డాయి అంట, 2 సొట్టలు, పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్తున్నాడు. అసలు ఆ మాటకే, నా మటుకైతే నాకు అనిపించింది, అబ్బా పర్లేదే అనిపించింది. మరి ఆ సోదరికి ఎట్లా అనిపించిందో నాకు తెలియదు. ఏం లేదా అట్లానే ఉంటే అదే ఆలోచన వస్తుంది. వెళ్ళిపో పనికి వెళ్ళిపో 2 డేస్ ఆగేసి పనికి వెళ్ళిపో, ఆ మైండ్లో నుంచి బయటకు వచ్చే. ఆ మాట ఎంత బలపరిచింది. ఆయన ఇచ్చిన మెడిసిన్ కన్నా కూడా మెడిసిన్ లాంటి మాట చూడండి. ఈరోజు నువ్వు పలికే మాట మీదే ఉంటుంది. నా కుటుంబం కట్టబడుతుంది,
నా ఇల్లు కట్టబడుతుంది, నా బిడ్డలు బాగుంటున్నారు, నేను బాగుంటున్నాను, నా భర్త బాగుంటున్నా, మేమందరం కలిసి ఇదిగో యెహోషువ కుటుంబం వల్ల నేను నా ఇంటి వారు అందరం కలిసి ఎవరిని సేవిస్తున్నాం? దేవుణ్ణి సేవిస్తున్నాం, యెహోవాని సేవిస్తున్నాం. మేమందరం కలిసి వెళ్తున్నాం. ఇదిగో కూర్చున్నారు, చూసుకోండి, ఇదిగో నా భర్త, ఇదిగో నా పిల్లలు ఉన్నారు, ఇదిగో నా భార్య, ఇదిగో నా పిల్లలు కూర్చున్నారు, ఇదిగో మా పిల్లలు వాయిద్యాలు వాయిస్తున్నారు, అదిగో అక్కడ క్యాష్ వేస్తున్నారు, ఇక్కడ ప్యాడ్స్ కొడుతున్నారు. ఊహించుకోండి మన పిల్లల్ని ఎలాంటి స్థితిలో ఉన్నారు. అదేముండదు. మా అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, మా అమ్మాయి బాగా సంపాదిస్తుంది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, మా అమ్మాయికి ఉద్యోగం. ఏనా లోక సంబంధమైన దర్శనాలేనా? అయ్యో, ఆత్మ సంబంధమైన దర్శనాలు విశ్వాసంతో పలకండి. అబ్రహాము కూడా చాలా విశ్వాసముతో మాట్లాడినాడు. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు తన పనివారితో ఒక మాట అంటాడు. ఏమంటాడు? మేము బలి ఇచ్చి తిరిగి వచ్చేదము. అది ఏం మాట? అది చాలా విశ్వాసం. దేవుడేమో ఎవరిని బలి ఇవ్వమన్నాడు? కుమారుణ్ణి. మరి ఈయనేమో ఏం చెబుతున్నాడంటే బలి ఇచ్చి మేము అంటే బహువచన వాడు, మేము తిరిగి వస్తాం. అబ్రహాము చాలా విశ్వాసముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దావీదు కూడా ఎంత విశ్వాసముతో మాట్లాడినాడో మనకి తెలుసు. దావీదు యొక్క విశ్వాసముతో కూడినటువంటి మాటలు, సర్వము రాజ్యాన్ని కోల్పోయినా కూడా దేవుడు తన పక్షమున ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసముతో కూడినటువంటి మాటలు, ఆయన మరలా రానై ఉన్నాడనేటువంటి ఆ విశ్వాసముతో కూడినటువంటి మాటలు, ఎంత విశ్వాసముతో మాట్లాడారు. చాలామంది మాట్లాడితే చచ్చిపోవాలనిపించింది. ఏమనిపించింది? పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక ఆయనకి చచ్చిపోవాలనిపించిందంట. ఎవరైనా? ఏలియా. ఇంకొకళ్ళు సంసోన్ గారు. ఎవరు? సంసోను దెలీలా మాటలు విని చావగోరి అని వింటాం. ఏంటంట? చావగోరి. న్యాయాధిపతుల గ్రంథం 16:16 చదువుతాం మనం. చావగోరి. ఆ మాటలకి విసిగిపోయి అసలు ఆయనకి ఇంకా ఎందుకులే అదవ జీవితం, పాడు జీవితం, చచ్చిపోదాం అనుకున్నాడు. అంటే అంత భయంకరంగా మాటలు మాట్లాడింది. మాటలు చాలా రకాలు, కత్తిపోటు వంటి మాటలు కదండి. ఈరోజు ప్రేమతో విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడమంటే మనిషి ఎదుటి వ్యక్తి సచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇందాక చెల్లి చెప్పినట్టు ఏలియా కూడా అంతే. అహాబు భార్య అయినటువంటి యెజెబెలు మాట్లాడిన మాటలకి ఏమైపోయాడంటే వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. నేను చచ్చిపోతా, నన్ను తీసుకో అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసముతో కూడిన మాట్లాడు. ఒక్క మాట, ప్రభువారి మాట. ఆ యొక్క చనిపోయి 3 రోజులైన లాజరు ఏమయ్యాడంట? మరి నేను లేపడా? రోగముతో, సమస్యలతో, బాధలతో పడిపోయి కుళ్ళిపోయి ఏడుస్తూ దిగులుగా రాత్రుళ్ళు ఏడుస్తూ ఎవరికి చెప్పుకోలేక, నీ యొక్క ఆశల్ని పంచుకోలేక ఏడుస్తున్న ఆ స్థితిని దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? హల్లెలూయా. ఈరోజు నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా. 4వ విషయాన్ని చదువుదాం. ఎవరికో చూద్దాం, ఇక్కడ చూడండి. ఎవరికి మనకి ఈ యొక్క ఆయుష్ మనకి కలుగుతున్నది అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవితాన్ని ఇస్తుంది. ఏంటి? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నవాడు. ఎవరి ఆజ్ఞల ప్రకారం అండి? ఎస్. ఈరోజు నీ యజమానైన ఆఫీస్లో, లేకపోతే స్కూల్లో ప్రిన్సిపాల్లో, లేకపోతే ఆ సార్లో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ ఆజ్ఞలు పాటిస్తున్నావే కానీ దేవుని ఆజ్ఞలు పాటించడం వదిలిపెట్టేసావు నీ జీవితంలో. యెహోవా ఆజ్ఞలను విసర్జించేసావు నీ జీవితంలో. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు. ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞల్ని పెడచెవును పెట్టేశావు. వాటిల్లో ఒకటి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలనని దేవుడు చెప్తున్నాడు. అనగా వారములో ఒక దినము దేవుని దినము, ఆ దినమును నువ్వు ఆచరించటం మానేసేసావు. దేవుడు ఈరోజు నీ మీద నెపము వేయిచూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేసేసావు. ఈరోజు నీ జీవితంలో యెహోవా ఆజ్ఞలను విసర్జిస్తూ ఉన్నావు. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వారికి దీర్ఘాయుష్షు, వారు మంచి ఆరోగ్యమును, స్వస్థత కలిగి ఉంటున్నారని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దీర్ఘాయుష్షు కలిగి ఉండినట్లుగా ఆజ్ఞల ప్రకారమును నడుచుకో. అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడినాడా లేదా అండి? వెంటనే అబ్రహాము, నేను చూపించే దేశమునికి వెళ్ళిపో,
ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఇంక రాలేదు కదా ఇంకా అబ్రహాం కాలంలోకి. ప్రభువారే స్వయంగా మాట్లాడుతూ వచ్చినారు. వెళ్ళిపోవారగానే వెంటనే లోబడ్డాడు అబ్రహాము. లోబడి వెంటనే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అబ్రహాము, నీ కుమారుడు నాకు బలి ఇవ్వు. ఓకే ప్రభువా. ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞకు అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. అబ్రహాము, నీ భార్య అయిన శారాకు నువ్వు లోబడుండు, ఆమెని కష్టపెట్టబాకు, ఆమె చెప్పినట్టు చేయి, హాగర్నంటే పంపించే. సరే ప్రభా పంపించేశాడు. ప్రతిదీ కూడా చేసేసాడు. దావీదు దేవుని ఆజ్ఞలను పాటించటంలో ఆయన మించిన వారు లేరు, ఇక చెప్పనవసరం లేదు. 119వ కీర్తన అంతా కూడా వాక్యం గురించి, ఆజ్ఞల గురించి, వాక్యం గురించి, ఆజ్ఞలు. నీ కట్టడలను అనుసరించటం అంటే ఆయన అనుసరించాడు కాబట్టి, ఆయన సరి చేసుకున్నాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వారి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు సన్నిధి తోడుగా ఉంది. వారి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నారు. నిండు వృద్ధాప్యంలో కూడా దావీదుకి చక్కని కన్యను తీసుకొచ్చి వివాహం చేశారంట. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి వారి జీవితం ఎంత చక్కని ముగింపు చూస్తున్నాం మనం ఈరోజు. 5వదిగా మీకు తెలియజేస్తున్నాను, ఎవరికి దీర్ఘాయుష్ కలుగుతుంది, ఎవరికి దేవుని యొక్క సన్నిధి తోడుకుంటుంది, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాల్ని చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎప్పుడు నువ్వేమో బిలాములాగా ఒకటే కష్టపెట్టి ఒప్పిస్తావు. బిలాములాగా తల్లిదండ్రుల మనసుని మార్చేస్తావు, నీ ఇష్టానికి రుద్ది పడేస్తావు. ఈరోజు దేవుని ఇష్టము నువ్వు చేయాలి, తల్లిదండ్రులకి ఇష్టము నువ్వు చేయాలి. క్రీస్తునందున్నటువంటి తల్లిదండ్రులు, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యందు ఉన్న తల్లిదండ్రులు సంసోనికి చెప్తూ వచ్చారు, నాయనా కుమారుడా, ఆ ఫిలిప్పీల కుమార్తె మనకు తగదయ్యా, ఆ ఫిలిప్పీలతో మనకేం పని అయ్యా, ఈ మనసు నీకెందుకయ్యా, నువ్వు నాజీరు చేయబడిన వాడవయ్యా, ప్రత్యేకించబడిన వారమయ్యా, మనం అభిషేకించబడిన వారమయ్యా, వద్దయ్యా అంటే సంసోను ఒప్పల. న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరిని ఒప్పించాడు? తల్లిదండ్రులనే ఒప్పించి లాక్కొని వెళ్ళాడు. ప్రియదేవుని బిడ్డలారా, అదే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సామెతల గ్రంథములో 30వ అధ్యాయము 17వ వచనము, తండ్రిని అపహసించి కన్ను ఏం పీకును? లోకము, లోకులు, కాకులు పీకి పడేశారు. ఆ కాకులు పీకేసిన సంసోను కళ్ళు. ఈరోజు తల్లిదండ్రులకి లోబడాలి. తల్లిదండ్రులు కూడా మీ ఇష్టాన్ని లేకపోతే ఇంకేదో దేవునికి వ్యతిరేకమైన దాన్ని బిడ్డల మీద రుద్దకూడదు. ఈ మాటను పట్టుకొని లోబడమన్నారు కదా అని బిడ్డలని రుద్దకూడదు. ఈరోజు నీ పిల్లలని నొప్పించకూడదని కూడా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దీర్ఘాయువు ఎవరికి వస్తుందంటే తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించటం మనం నేర్చుకోవాలి. అవును, అబ్రహాము దేవుణ్ణి పిలవక ముందు తన తండ్రితోనే కలిసి ఉన్నట్లుగా ఆ అధ్యాయంలో ఆ పై వచనంలో చూస్తాం. మనం చివరి వచనంలో చూస్తాము. దేవుడు పిలిచినటువంటి పిలుపు అధ్యాయానికి పై అధ్యాయము చివరి వచనంలో చూస్తాము. తన తండ్రిని చూసుకుంటూ ఉన్నట్లుగా, తన తండ్రి అక్కడ చనిపోయినట్లుగా. అలానే దావీదు కూడా తన తండ్రి మాటని కాదనలేదు. తన తండ్రి వెళ్ళిపోయి పశువులు కాసుకో అంటే వెళ్ళిపోయి పశువులు కాసుకున్నాడు. నీ అన్నల దగ్గరికి వెళ్ళిరా అంటే అన్నల దగ్గరికి వెళ్ళొచ్చాడు. సేవకుడు పిలుస్తున్నాడు రా అంటే వచ్చాడు. ఎక్కడ ఎదురు చెప్పినట్లుగా చూడలేదు. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ తల్లిదండ్రులు గౌరవించటం చేత కాదు, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు లోబట్టడం చేత కాదు, బిలాములాగా ఎదురు తిరిగే స్వభావము నీ జీవితంలో కోరహు వలె ఎదురు తిరిగేటువంటి స్వభావం ఎక్కువైపోతూ ఉన్నది. మందని తయారు చేస్తూ ఉన్నావు, కోరహు సమూహాన్ని తయారు చేసినట్లు. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు భూమి మీద నువ్వు దీర్ఘాయుషు కలిగి ఉండినట్లు నీ తల్లిని తండ్రిని ఏం చెయ్యి? సన్మానించు. సేవకులను గౌరవించు. నీ ఆత్మీయ తల్లి నీ ఆత్మీయ తండ్రిని గౌరవించడం నేర్చుకో, లోబట్టడం నేర్చుకో. విశ్వాసులు నేర్చుకోవాలి. ఇంట్లో బిడ్డలు తల్లిదండ్రులకు లోబట్టడం నేర్చుకోవాలి. వారేమి యెహోవాకు విరోధముగా నీకు చెప్పట్లేదుగా పరిచర్యకు వెళ్ళొద్దు,
ఇంకేదో చేయొద్దని నీతో చెప్పట్లేదు కదా. ఈరోజు నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఈరోజు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటే వాని యొక్క దీపం అంట ఆరిపోతుందంట. అదే సామెతల గ్రంథం 20:20లో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా ఉన్నాయండి బిడ్డల గురించి. సామెతల గ్రంథం 20:20 తల్లినైనను దీపము ఆరిపోతుంది. నీ దీపం ఆరిపోవటం అంటే చచ్చిపోవటం, ఆయుష్ తగ్గిపోతుంది. తిట్టబాకు, తల్లిని తండ్రిని తిట్టుకోవద్దు. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. వారు నిండు వృద్ధాప్యం వరకు కూడా, నేను మొన్న కూడా మీకు అక్కడ కృతజ్ఞత కూడికలో చెప్తూ వచ్చాను, తల్లిదండ్రులకి చక్కగా మంచిగా ప్రత్యేకమైన గదులు కట్టడానికి ప్రయత్నం చేయండి, సపరేట్గా వాళ్ళకి మంచిగా. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా బిడ్డల కష్టం కొరకు ప్రయాసపడి పనులు చేసి ఆ పనులు చేసి భార్యతో సరిగ్గా మాట్లాడుకోలేక, భర్తతో సరిగ్గా మాట్లాడుకోలేక కష్టపడి సంపాదించడంలోనే సరిపోతుంది వారి జీవితం. ఆ వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండినట్లు, ఒకరికొకరు ప్రేమగా ఉండునట్లుగా వారు చక్కగా వారిని చూసుకోవాలి. ఈరోజు హల్లెలూయా. తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేదు. నీ ఇష్టమే నీ ఇష్టం. జాగ్రత్త సుమ. అందుకే ఆయుష్ తగ్గిపోతుందంట మన జీవితంలో. ఈరోజు మనం ఎలాగున్నాము. అంతేకాదండి, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎవరికి ఆయుష్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 118:17 నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించేదను. హల్లెలూయా. దేవుని క్రియలు వివరించేవారు చావరు. వారికి నిండు ఆయుష్. దేవుని సేవ చేసేవారు, దేవుని కొరకు పరిగెత్తే వారికి దేవుడు ఆయుష్ ఇస్తాడు. హల్లెలూయా. నేను చెయ్యాలి ప్రభువా అని కలిగి ఉన్నప్పుడు పరిగెత్తిస్తాడు దేవుడు. అంతే. ఈరోజు మంచి ఆయుష్ ఇచ్చాడు మన వ్యవస్థాపకులు, సెలా మినిస్ట్రీ వ్యవస్థాపకులైన దైవజనులకి దీర్ఘాయుష్నిచ్చాడు. చనిపోతారు అనుకున్నారు డాక్టర్లు సైతం కూడా లేపి ఈరోజు ఎన్నో మీటింగ్స్లకు అటెండ్ అవుతూ ఉన్నారు. రేపు బాప్టిసాలు కూడా ఇచ్చి రక్షణలోనికి నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సేవ మనం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా మనము నిరుత్సాహపడని అవసరం లేదు. ఈరోజు ఆయుష్నిస్తున్నాడు ఆయన కొరకు బ్రతికే వాళ్ళ కోసం. దావీదు కూడా ఎవరి కోసం బ్రతుకుతానంటున్నాడు? నేను దేవుని క్రియలు వివరిస్తానికి బ్రతుకుతాను. నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు దేవుడా అని అడుగుతున్నాడు. నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు? ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాం కూడా తన తరం వారందరికీ మంచి విశ్వాసాన్ని చూపించాడు. ఈ ఆయుష్ ఆరోగ్యం ఎందుకో తెలుసా? మంచిదే, ఇంతవరకు బాగుంది, స్వస్థత బాగుంది, మరలా ఆరోగ్యం బాగుంది, మరలా ఆయుష్ బాగుంది, ఎన్ని బాగున్నాయి. ఎందుకు? ఏం చేసుకుంటాం? దేనికోసం ఇస్తానంటున్నాడు దేవుడు? ఆయన క్రియలను మనము వివరించటాని కోసం. ఈ లోకంలో తినుము నా ప్రాణమా తాగుము సుఖించుము అంటే, వెర్రివాడా ఈ రాత్రే నిన్ను అడుగుతున్నారు, నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నువ్వు దానికోసం ఒక పర్పస్ ఉండాలని జీవితంలో. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు గారు అక్కడ మనం చదువుతాం అపోస్తుల కార్యాలు 13:36 తన తరము వారికి మంచి సేవ చేసి, సేవ చేసి అంటే దేవుణ్ణి ప్రకటించి సువార్త ప్రకటించాడు. మరి అబ్రహాం గారు ఏమన్నా తక్కువ? హెబ్రీ పత్రికలో చూస్తాం, ఆయన 13వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికలో చూస్తే అబ్రహాం గారి గురించి ఎన్ని వచనాలు రాసి ఉంటుందో, అంత విశ్వాసాన్ని మనకు ప్రకటించాడో తెలుసా? అబ్రహాము వాగ్దాన ఫలం అనుభవించలేదు, కానీ ఆ వాగ్దాన ఫలాన్ని మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఇసుక రేణువుల వలె, లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదమును దేవుడు ఇచ్చాడు, విస్తారముగా దీవిస్తానని ఆశీర్వదించాడు. కానీ ఆ ఫలాన్ని పొందాడా? తన సంతానం ఇసుక రేణువుల వలె అవ్విందా? లేదు. ఆయన చూడగలిగాడా? చూడలేదు. కానీ అబ్రహాముని ఆశీర్వదించినటువంటి ఆ వాగ్దాన ఫలము తరముల వరకు ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నామంటే ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తున్నాం. మనం ఆ ఫలమును మనకు అందించి వెళ్ళాడు ఆయన. విశ్వాసం అనే ఫలాన్ని అబ్రహాం గారు మనకు అందించారు. మరి నువ్వేం అందిస్తున్నావు? నేను ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటా. నువ్వు చచ్చావు అంటే నీ వెనక నువ్వు నీ పిల్లలకి ఏం అందించి వెళుతున్నావో ఆలోచించు. ఏం అందిస్తున్నావు? ఈరోజు నువ్వు ఈ లోకమును విడిచిపెడుతున్నావంటే ఏ ఫలమును నీ కుటుంబానికి, సంఘానికి అందించి వెళ్ళిపోతున్నావో పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అయితే అంటాడు, ఏమంటాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అంటాడు, నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే. అయ్యా నువ్వు ఆరోగ్యం ఇస్తే నేను నీ కోసం బ్రతుకుతా, లేకపోతే చావైతే అంతే, చచ్చిపోతే నీ కోసం చచ్చిపోతా. నువ్వు ఆయుష్ ఇస్తున్నావా, నీ కోసం నేను బ్రతుకుతానన్నాడు. మరి మనం దేనికోసం బతుకుతున్నావు? ఆయుష్ అడిగి, ఆరోగ్యం అడిగి దేనికోసం బతుకుతున్నావు? దేనికోసం వెంపర్లాడుతున్నావు? దేని కొరకు పరిగెత్తుతున్నావు? దేవుడు ఇస్తానంటున్నాడు, కానీ దేనికోసం నువ్వు వాడతావు? హిజ్కియాకు కూడా దేవుడు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఇచ్చాడు. 15 సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్. అయితే చిన్న పొరపాటు ఆ 15 సంవత్సరాల్లో హిజ్కియా చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్లో మనం పొరపాట్లు చేసుకోకూడదు, నమ్మకంగా వెళ్ళిపోవాలి. అయితే దేవుడు మరలా అంటున్నాడు, దానికి ఆరోగ్యమును స్వస్థతను కలుగచేసి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నాడు. ఆమేన్. ఇక్కడున్న మనందరికీ కూడా దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వ్యాధితోనూ బాధపడుతున్నావో, ఏ బలహీనతతోనూ కొట్టబడుతున్నావో, ఏ దీర్ఘకాల వ్యాధులతోనూ కొట్టబడుతున్నావో నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, తిరిగి నీకు ఆరోగ్యము స్వస్థతను ఇస్తానని, దీర్ఘాయువుని ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పినట్లు ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క ప్రభువారు చెప్పినట్లు ఆయనని ప్రేమించే బిడ్డగా నీవు ఉన్నప్పుడు, దేవుడు చెప్పినట్లుగా విశ్వాసముతో కూడినటువంటి మాటలు నువ్వు మాట్లాడినప్పుడు, ప్రభువు చెప్పినట్లు ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించి ఆయన సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవముగల దేవ, సజీవుడా, సంపూర్ణుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీ మహాకృపను బట్టి, దయను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, దానికి మరలా నేను ఆరోగ్యమును స్వస్థతను కలుగచేసి నా వలన దీర్ఘాయువు కలుగునని మీరు వాగ్దానం చేస్తున్నారు. ఎంత మంచి దేవుడు, నీ వాగ్దానం మా జీవితంలో నెరవేరబడినట్లు ప్రభా, మేము నాయన నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమిస్తూ నీ ఆజ్ఞల ప్రకారం నడుస్తూ విశ్వాసపు జీవితమును మాటలను మేము కలిగిన ప్రభా, అయా మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను, శరీర తల్లిదండ్రులను మా ప్రభా లోబడుతూ నాయన గౌరవించే వారిగా మా ప్రభా ఉంటూ ఈ సువార్తను మేము ప్రకటించినప్పుడు మాకు దీర్ఘాయువునిస్తానంటున్నాను. మాకు కలిగిన ప్రతి బాధల నుంచి నాయన, మాకు కలిగిన ప్రతి శ్రమ నుంచి మీరు విడిపిస్తానంటున్నారు. అయ్యా, ఈ వాక్యం వింటున్న బిడ్డ జీవితంలో ఏ దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, అట్టి అనారోగ్యము అలాంటి బలహీనతలు యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభు. అయ్యా, ఇప్పుడే యేసు నామములో స్వస్థత బిడ్డలకి కలుగును గాక, సంపూర్ణ స్వస్థత బిడ్డలకి కలుగును గాక. నీ కృపను బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.